ఆస్తి సంపాదించడానికి ఎప్పుడు కూడా సంతోషం ఉండదు. ఈరోజు అందరూ కూడా చాలామంది మీలో బ్రతికి ఒక భ్రమ ఏంటంటే, డబ్బుంటే నాకు సంతోషం ఉంటుంది, డబ్బుంటే నాకు ఆనందం ఉంటుంది, డబ్బుంటే నా జీవితం బాగుంటుందని చెప్పి అనేక మంది బ్రతులు. గమనించండి, వాక్యం చెప్పింది ఏంటంటే, ఈ సత్యమైన లేఖనాలు చెప్తుంది ఏంటంటే, ఆస్తి ఉన్నవాడు సంతోషపడతాడా, సంతోషపడ్డా సంతోషం అనేదే ఉండదు, ఆనందం అనేదే ఉండదు, సమాధానం అనేదే ఉండదు. ఎన్ని కుటుంబాలు కోట్ల ముందు నించున్నాయండి, ఎన్ని కుటుంబాలు కోట్ల ముందు న్యాయం తీర్చని చెప్పి ఉన్నాయి. పోను వాళ్ళు ఏమైనా వ్యతిరేక రక్త సంబంధికులే, సహోదరి మధ్యన, అక్క చెల్లెల మధ్యన, అన్న తమ్ముల మధ్యన, భార్యాభర్తల మధ్యన ఇలాగ గొడవలు దేనికంటే, ఆస్తి ఒక ఎకరం కోసం, ఒక గజం స్థలం కోసం కొట్టుకున్నవారు, చంపుకున్నవారు అనేక మంది కూడా కనబడుతున్నారు. గమనించండి, ఆస్తి మీకు ఎప్పుడు కూడా సంతోషం ఇవ్వదు. అందరూ కూడా అనుకోవచ్చు, ఏంటంటే మన పాస్టర్ గారు దేవుడికి యేసు ప్రభుకి డబ్బున్నోళ్ళంటే ఇష్టం లేదా, యేసు ప్రభుకి అసలు బైబిల్ డబ్బున్న వాళ్ళు వ్యతిరేకిస్తుందా, డబ్బున్నోడు దేవుడు మన దేవుడి కాదని చెప్పంటారు. గమనించండి, బైబిల్లో మనకు అనేకమంది డబ్బున్న వాళ్ళు కనబడుతున్నారు. ఈ యోబు గ్రంథంలోనే యోబు మిక్కిలి ఆస్తిపరుడు, అబ్రహాము ఆస్తిపరుడు, తన కుమారుడిని ఇస్సాకు ఇంకా ఆస్తిపరుడుగా దేవుడు దీవించుకున్నాడు. కానీ యోబు కావచ్చు, ఇస్సాకు కావచ్చు, అబ్రహాము తన తండ్రి అబ్రహాము కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా డబ్బే జీవితంగా బ్రతికేలేదు, డబ్బే నాకు శాశ్వతం బ్రతకలేదు, దేవుడే నాకు సర్వము, డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, కానీ దేవుడు నిరంతరము నాకు ఉండేవాడని చెప్పి ఆ యేసయ్యనే వాళ్ళు నమ్ముకుని ఉన్నారు కనుక వాళ్ళ జీవితంలో ప్రతి దినము కూడా విస్తరించారు.